తీవ్రవాదాన్ని పెంచి పోషించే దేశాలు అమెరికా, యూరోప్ దేశాలు. ఎలాగా అంటే తీవ్రవాదులు చేసేటటువంటి దాష్టీకాలకి తెర వెనక నుండి మద్దతు ఇవ్వడం ద్వారా వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హమాస్ ఏంటి తీవ్రవాద సంస్థే, లేకపోతే కనుక హెజ్బుల్లా తీవ్రవాద సంస్థ, వాటి మీద ఇప్పుడు దాడులు చేస్తారు. కానీ ఒకప్పుడు అదే హమాస్ని ప్రోత్సహించింది ఎవరు? అమెరికా కాదా? దాని పర్యవసానం కాదా? ఇప్పుడు అల్-ఖైదా ఇతర తీవ్రవాద సంస్థలు ఎవరు? ఒకప్పుడు అమెరికా, యూరోప్ దేశాల సాయంతో బతికినటువంటి, ఇప్పుడు తేడా వచ్చిన తర్వాత రివర్స్లో చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ట్రంప్ ఆలోచన ధోరణి దానికి పూర్తి భిన్నం. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లను తను ప్రోత్సహించాల, ఒకనాడు తాలిబాన్లను ప్రోత్సహించింది ఇప్పుడు ఉన్నటువంటి బైడెన్ పార్టీ వాళ్ళు. ఇప్పుడు ట్రంప్ అధికారంలోకి వస్తే ప్రపంచవ్యాప్తంగా తీవ్రవాద నియంత్రణ సాధ్యమవుతుందన్నటువంటి నమ్మకం పెరుగుతోంది, ఆలోచిస్తున్నటువంటి సందర్భం. అదే సందర్భంలో ఐఎస్ఐఎస్ని క్రిందటిసారి దెబ్బతీశాడు, అల్-ఖైదాని దెబ్బతీశాడు ట్రంప్. ఈ దఫా వస్తే గనక పూర్తి స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా ఏదైతే మతరాజ్య స్థాపన కోసం హింసాకాండకు పాల్పడుతూ ఆఫ్రికా ఖండంతో పాటుగా ప్రపంచంలోని వివిధ దేశాల్లో జరుగుతున్నటువంటి ఈ అల్-ఖైదాలు, లేకపోతే ఐఎస్ఐఎస్లు, ఐఎస్కేలు ఇట్లాంటి వాటిని అంతు చూసేందుకు అవకాశం ఏర్పడుతుంది.